రైతులకి అండగా ఉంటే వాళ్ళ భూములు వాళ్ళే స్వాధీనం చేసుకుంటారు చట్టబద్ధంగా. దానికి అవకాశం ఇవ్వండి. కానీ గతంలో లాగా ఇవాళ కూడా కింద ఉన్నటువంటి అధికారులు, పైన అధికారులు భూములు కబ్జా నుంచి విముక్తి కావాలని అడిగే వాళ్ళ మీద, ఒట్లాడే వాళ్ళ మీద వాళ్ళ నోరు నొక్కితే అప్పటికి ఇప్పటికి తేడా లేకుండా పోతుంది. అది పై స్థాయి నుంచి తప్పనిసరిగా చేయాలి. ఇంకొక విషయం ఏంటి, ఆ నాయకులందరూ వాళ్ళ పార్టీలు ఎన్నికల ముందు మారారు కొంతమంది, ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చేస్తారు, మళ్ళీ అధికార పార్టీ అండ కోరుతా ఉంటారు. వాటిల్లో కూడా అధికార పార్టీ జాగ్రత్తగా ఉండి భూ కబ్జాలు చేసిన వాళ్ళని, భూ కబ్జాల ఆరోపణలు ఉన్న వాళ్ళని మేము ఏ పరిస్థితుల్లోనూ అది ఏ పార్టీలో ఉన్నా మేము సహించం, మా పార్టీలోకి మేము రానివ్వం అనే నిర్ణయాల్ని అధికార పక్షంలో ముగ్గురు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ మళ్ళీ మూడిట్లో ఇంకో పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కూడా కొన్ని జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అది కూడా ఈ రోజున శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం స్థితిలో రాజకీయమైనటువంటి అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాతది చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ గారి బొమ్మలు, ఆ బొమ్మల పిచ్చి. నిజం, ఇది చాలా ఘోరం. ఎవరి ఆస్తి అండి ఇది? 700 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని మీ బొమ్మల కోసం తగలబెట్టడానికి ఎవరిచ్చారు ఈ అధికారం? ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే చాలా ప్రమాదం. ఇందులో ఇంకో జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాష్ట్రాలు అమలు చేయమని అడుగుతా ఉంది. దాంట్లోనే ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం, 3 ఏళ్లలో మేము నోటిఫై చేస్తాం, నోటిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు అభ్యంతరాలు తెలియజేయకపోతే తర్వాత కోర్టుకు కూడా వెళ్ళటానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మోడల్ టైటిలింగ్ యాక్ట్ లో ఉంది. దాన్ని కూడా మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, గతంలో అంటే మీకు సంబంధం లేదు, కేంద్రంలో కూడా మీరు ఉన్నారు కాబట్టి అటువంటి చట్టాలను కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బొమ్మల పిచ్చి విషయంలో మీరు చెప్పింది వాళ్ళ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేర్లు, ఇంకా ఇతర పెద్దల పేర్లు పెట్టాలి. అది చాలా మంచిదండి, చాలా మంచి నిర్ణయం. కానీ ఇందులోనే జాగ్రత్త పడాల్సిందేంటి, గతంలో జరిగిందేంటి, జగన్ బొమ్మలు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది, బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులు ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీసే మళ్ళా మా మోడీ గారి బొమ్మలు పక్కనేయండి అన్నారు. అంటే మోడీ గారి బొమ్మలు, 2 బొమ్మలు ఉంటే బాగానేనా? ఇవాళ చూసాం మనం, ఇక్కడ పాస్ పుస్తకాల మీద వేశారు, అలాగే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద కూడా ప్రధానమంత్రి గారు బొమ్మలు వేశారు, రేషన్ డిపోల దగ్గర ప్రధానమంత్రి గారు బొమ్మలు అంటున్నారు. మామూలు అప్పుడేమంటారు, మేమంతా సేవకులు అని మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు బొమ్మలది ఆళ్ళదా ఇళ్ళదా ఇంకొకసారి వద్దాం చర్చకి. అంటే నేను అనేది ఇక్కడ ఇంకొక పాయింట్, 22A ల్యాండ్ సెటిల్మెంట్ చేసి ఇండివిజువల్ కి ఎవరికో ఇచ్చుంటారు, అవి కూడా మళ్ళీ రివ్యూ చేయాలంటారా? రివైవ్ చేసి అవన్నీ కూడా కరెక్ట్ గా వెళ్ళాయని చేయాలంటారా? ఎస్ఐండ్ భూములన్నిటిని నిషేధిత భూములు ఎత్తేసిన వాటి మీద పునఃవిచారణ జరిపించాలి. ఎస్ఐండ్ భూముల్ని ఏ దళితుల దగ్గర అయితే లాక్కున్నారో లేకపోతే కారు సొక్కుగా అమ్మేశారో మళ్ళీ అదే దళితులకి ఆ భూముల్ని అప్పచెప్పాలి. ఆ దళితులు లేరు. పాయింట్ అండి, మీరు కమ్యూనిస్టులని ఎప్పుడు కూడా భూ పోరాటాలకు చాలా ఫేమస్ కదా. మీరు గత 5 ఏళ్లలో ఇంత బీభత్సం, ఇంత ఒక్కొక్క జిల్లా నుంచి ఇంతమంది బయటకు వస్తున్నారు, మీరు ఎందుకు ఎప్పుడు పోరాటం చేయలేదు, లేదా పోరాటం ఎందుకు కనిపించాలా? ఇలా ఇంత జరిగిందన్న విషయం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి బయటికి తీస్తుంటే మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? మామూలుగా అయితే ఏదైనా జరిగితే అక్కడ జెండాలు బాస్తారు కదా, గుర్తించలేదా మీరు ఇలా జరిగిందని? ఎన్నో గుర్తించామండి, గుర్తించి పోరాటాలు చేశాం. ఎన్నో కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికి సుమారుగా సిపిఎం కార్యకర్తలు అవ్వచ్చు, కూలీ సంఘం కార్యకర్తల మీద దాదాపుగా 600 కేసులు భూ పోరాటాల్లోనూ మిగతా వాటిలో పెట్టిన కేసులు ఉన్నాయి. ఏది జగన్ గారి ప్రభుత్వం ఓన్లీ అప్పుడున్నప్పుడు? జగన్ గారి ప్రభుత్వంలోనే. శ్రవణ్ కుమార్ గారికి కూడా తెలుసు. అలాగే అనేక చోట్ల ఈ అన్ని